ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ. వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టిలో కేవలం 170 మీటర్లు మాత్రమే, 901 మీటర్లు ఉన్నటువంటి జట్టిలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు. ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని నెలగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని నెలగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలేదు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ? నీకున్నది ఒకటే, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు, ఏదైనా నరుకుంటూ పోవటమే. ఇదేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం. దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు కాబోతున్నటువంటి సంస్థనే వెళ్ళగొడతానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ సంస్థని తరిమేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు చూస్తే 800 సంస్థలను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాడు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీలు దావోస్కి వెళ్ళి ఆ సంస్థలను అందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి సంస్థలు రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే అలాంటి సంస్థలు అనేక సంస్థలు వస్తే వాళ్ళన్నీ వెళ్ళగొట్టావు. కియా మోటార్స్ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇంకో యూనిట్ తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ ఈ రాష్ట్రం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రానికి పోయారు. అంటే యూసుఫ్ అలీ లూలు సంస్థ ఆయన డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంటే ఇచ్చారు, ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. నువ్వు చేసిన ఈ అరాచకాలు కాదా? నీ అరాచకాల వల్ల కాదా వాళ్ళు వెళ్ళిపోయింది? మీ ఎంపీలు వెళ్ళి బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం తీసుకురావడానికి, కూటమి ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఒక నమ్మకం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ తిరిగి మళ్ళీ వాళ్ళ దేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే దేశంలో వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు కలిపి వచ్చినటువంటి పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి 25% పెట్టుబడులు వచ్చినాయి అంటే ఇవాళ ఎంత నమ్మకాన్ని ఈ రాష్ట్రం మీద మనం కల్పించాం. అంటే వచ్చినటువంటి సంస్థలన్నీ నేను వెళ్ళగొడతా, నేను రాగానే దాన్ని తరిమేస్తా, మూసేస్తా. ఏంది నీ భాష? ఏముంది నీ క్రెడిబిలిటీ?
ఎక్కడుంది నీకు విశ్వసనీయత?